మాంజా పాపానికి 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. కూకట్పల్లి వివేకానంద నగర్ లో ఈ ఘటన జరిగింది. తండ్రితో పాటు బైక్ పై వెళుతూ ఉండగా ఒక్కసారిగా అరిచింది నిష్విక. బైక్ ఆపి అసలు ఏమైందా అని ఆ తండ్రి చూశాడు. పాప గొంతును చైనా మాంజా కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆ పాపను వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్ కు వెళ్లే లోపే పాప చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. సంక్రాంతి ముగిసిన పతంగుల హడావిడి తగ్గిన చైనా మాంజా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఘటన. కంటికి కనిపించని విధంగా రోడ్ల మీద పేరుకుపోయిన మాయదారి మాంజా కన్ను మూసి తెరిచేలోపు చిన్నారి కంఠాన్ని కోసేసింది. ఆ తల్లిదండ్రులకు తీరాని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. జ్యోతి, అసలు ఏం జరిగింది? ఆ ప్రాంతంలో ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందా? చైనా మాంజా ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా ఒక నిండు ప్రాణం తీసిందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతో పాటు బైక్ మీద వెళ్తున్నటువంటి చిన్నారిని ఏదైతే చైనా మాంజా ఒక్కసారిగా కూడా మెడకు చుట్టుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో ఆ తండ్రి బండి ఆపి తిరిగి చూడగా కూడా తీవ్ర రక్తస్రావం అయింది. ఆ తర్వాత కుకట్పల్లిలో ఉన్నటువంటి అంకుర హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అప్పటికే కూడా చిన్నారి మృతి చెందినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం మనం ఏదైతే అంకుర హాస్పిటల్ దగ్గర ఉన్నాము, చిన్నారిని కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఒక షాక్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి తర్వాత కూడా ఈ యొక్క చైనా మాంజాకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో కూడా కొంత షాక్కి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి, రీసెంట్గా కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఒక నిండు ప్రాణం 5 సంవత్సరాల చిన్నారి చనిపోవడం మాత్రం అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వివేకానంద నగర్ కాలనీ దగ్గర 781 పిల్లర్ దగ్గర తన తల్లిదండ్రులతో పాటు ఈ చిన్నారి నిషిక ఒక 4.5 సంవత్సరాలు ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరికి రామ్ సాగర్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కాజీపల్లిలో ఏదైతే వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నారు, ఆ ప్లాట్ని చూడడానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో పిల్లర్ నెంబర్ 781 దగ్గర ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా ఆ చిన్నారి అరుపులు విన్నటువంటి ఆ తండ్రి బండి ఆపి పక్కకు చూడగా కూడా మెడకంతా కూడా ఈ చైనా మాంజా చుట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ చైనా మాంజాల వాడకం విపరీతంగా నగరంలో వాడినటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆ చైనా మాంజా ఒక్కసారిగా కూడా అక్కడ ఉండిపోవడం, అది కాస్త ఆ చిన్నారి మెడకు చుట్టుకున్నట్లుగా అయితే ప్రాథమికంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం కుకట్పల్లి పోలీసులు తల్లిదండ్రుల యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా వీళ్ళు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందినటువంటి వాళ్ళుగా కూడా చెప్తూ ఉన్నారు. రామ్ సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా గోకుల్ ప్లాట్స్లో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఒక ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ చూసి తిరిగి వస్తున్న క్రమంలో కూడా ఒక బంగారం షాప్కి వెళ్ళాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే అనుకోనటువంటి ఈ ఘటన వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఈ చైనా మాంజా వల్ల చాలామంది, చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది గాయపడ్డారు. కాళ్ళు కోసుకుపోయాయి, చేతులు కోసుకుపోయాయి, ఇక గొంతులు కూడా కోసుకుపోయినటువంటి పరిస్థితి. ఉరితాళ్లాగా ఈ యొక్క చైనా మాంజా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆ చిన్నారి ఒక్కసారిగా కూడా బండి మీద ఆ అరుపులు విన్నటువంటి ఆ తండ్రి మాత్రం ఒక్కసారిగా చూసేసరికి ఆ గొంతు నుంచి అంతా బ్లీడింగ్ కావడము, దీంతో హుటాహుటిన అంకుర హాస్పిటల్ తీసుకొచ్చేసరికి కూడా ఆ చిన్నారి మృతి చెందినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆ చిన్నారి బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టేట్మెంట్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక విషాదకరమైనటువంటి ఘటన. అన్యం పుణ్యం అని తెలియనటువంటి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ చైనా మాంజా బారిన పడి గాయాలపైనటువంటి వాళ్ళని చూసాము. అంతేకాకుండా చనిపోయినటువంటి వాళ్ళని సైతం కూడా చూసాము. ఒకరు వాళ్ళ సంతోషాల కోసం ఈ చైనా మాంజాని వాడుతూ ఉంటే మరొక కుటుంబంలో ఇలాంటి విషాదపు ఘటనలు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తున్నటువంటి క్రమంలో ఇక సంక్రాంతి అయిపోయింది, ఈ చైనా మాంజా గోల ఉండదు, ఇక గొడవే ఉండదు అనుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా చైనా మాంజా చిన్నారి ప్రాణం తీసినటువంటి ఈ ఘటన మాత్రం అందరినీ కలిచివేస్తోంది. ప్రస్తుతానికి మాత్రం కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరొక వైపు చిన్నారి బాడీని మాత్రం
మార్చికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులతో కూడా ఇందాక మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాము. ఇంకా వాళ్ళు కోలుకోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ఇటీవల కాలంలోనే ఒక ప్లాట్ని కూడా కొనుగోలు చేశారు కాబట్టి కుటుంబం అంతా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి భావించారు. సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క విషాదకరమైనటువంటి ఘటన వాళ్ళందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. ఏమండి, అంటే అడగలేనటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఎందుకంటే ఈ చైనా మాంచ వల్ల చాలా మంది చనిపోయారు, ఏం చెప్తారండి? ఎస్, వాళ్ళు కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇంకా వాళ్ళు ఒక షాక్లో ఉన్నారు. వాళ్ళ కూతురు అంటే ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటన జరిగింది అని అంటే మాత్రం వాళ్ళు ఆ టైంలో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగారా? అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఆ టైం చెప్పండి, ఎలా జరిగింది? ఎస్, ఈరోజు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. పిల్లర్ నెంబర్ 781 దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. 781 నుంచి ఇక్కడికి దాదాపు చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 200 to 300 మీటర్స్ వరకే ఉంటుంది. ఈ లోపల హాస్పిటల్ పరిధిలో ఉంది కాబట్టి తీసుకురావడం జరిగింది. కానీ ఆ పాప 4.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప కాబట్టి, అందులోనూ అది బలంగా గొంతుకి చుట్టూ కూడా బిగుసుకున్నటువంటి క్రమంలో కూడా ఊపిరాలనేటువంటి పరిస్థితి. అంతేకాకుండా పూర్తిగా బ్లీడింగ్ అయింది. ఈ లోపలనే అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చేసరికి కూడా ఆ పాప చనిపోయినట్టుగా ఒకవైపు వైద్యులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళంతా కూడా ఫ్యామిలీ అంతా వస్తుంది. కానీ పాప బండి మీద ముందు భాగంలో ఆమె కూర్చొని ఉంది. ఆ తర్వాత కొద్ది దూరం అక్కడ నుంచి, అంటే ఆ పాప మెడకి ఏ టైంలో, ఎందుకంటే కనీసం అది కనిపించినటువంటి ఒక దారంలాగా ఉంటుంది కాబట్టి గమనించుకోలేనటువంటి పరిస్థితి. దీంట్లో ఆ తాడే, ఆ చైనా మాంజాని ఇప్పుడు మెడకు చుట్టుకొని ఒక ఉరితాళ్లాగా మారినటువంటి పరిస్థితి. గొంతు కోసుకొని పోయి అప్పటికి ఆ చిన్నారి అరుపు వినైనా సరే కొంత వాళ్ళు ప్రయత్నం చేశారు. పాప బ్రతుకుతుందేమని చెప్పి ఆశించారు. కానీ ఆ పాపని తీసుకొచ్చిన తర్వాత ఆమె ఒక్కసారి ఆ తీవ్ర రక్తస్రావం అవ్వడంతో కూడా ఆమె మృతి చెందినట్లు ఒకవైపు వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కూకట్పల్లి పోలీసులు మాత్రం దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటన నుంచి కోలుకోవడానికి కొంత సమయంతో పాటు ఇంకా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళతో ఏది మాట్లాడించినా కూడా కొంత వాళ్ళు ఏ విషయాన్ని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. మొత్తంగా చైనా మాంజాకి సంబంధించి ఘటనలు ఎన్నో చూసాము, కానీ ఒక 4.5 సంవత్సరాల పాప చనిపోవడం మాత్రం ఒక విషాదకరమైనటువంటి ఘటనగా మనం చెప్పుకోవచ్చు.